హే హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఐఎమ్ వెరీ ఫైన్. ఈరోజు నా ఈ వీడియో ఏంటంటే బ్యాచిలర్స్ ఈజీగా చేసుకునే మంచి టేస్టీ రసం అండి. అది కూడా ఎంటీఆర్ రసం పొడితో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా చేస్తున్నానో చూడండి. ముందుగా ఒక చిన్న ఉసిరికాయంత చింతపండుని నీళ్ళల్లో వేసి నానబెట్టి, ఒక బిగ్ సైజ్ టమోటా పండుని కూడా బాగా నలిపి దాంట్లో నుంచి రసం పిండుకోవాలి. ఆ తర్వాత కొంచెం గుప్పెడు కొత్తిమీరను కూడా కాడలతో సహా వేసి నలుపుకోవాలి. దీనివల్ల రసం మంచి టేస్ట్ వస్తుంది. ఇక ఒక చిన్న గిన్నె పెట్టుకొని కాస్త ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని, మీకు ఇష్టమైతే 1 స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులో తాళింపు గింజలండి, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, ఒక 4 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. వెల్లుల్లి తినని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇవన్నీ బాగా సిమ్లో ఉంచుకొని చక్కగా మాడకుండా వేపుకోవాలి. ఇందులోనే కాస్త కొత్తిమీర, కరివేపాకు, చిటికెడు పసుపు కూడా యాడ్ చేసి బాగా ఇవన్నీ వేగాక మన దగ్గర ఇంగువ పొడి ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. ఒకవేళ కొంతమంది దగ్గర ఇంగువ గడ్డగా ఉంటుంది, గడ్డ ఇంగువ అంటాం, అది చిన్న బిట్ అందులో వేసి తాళింపు పోపు అయ్యాక దాన్ని తీసేయాలన్నమాట. ఎందుకంటే అది పంట కిందకి వెళ్తే చేదొస్తుంది. ఇలా తాళింపు అయ్యాక మనము నలిపి తీసుకున్న చింతపండు, టమోటో గుజ్జును కూడా అందులో వేసి, ఇంకా కొన్ని డ్రింకింగ్ వాటర్ అంటే మనం తాగే నీళ్లు కూడా కొన్ని పోసుకొని ఉప్పు సరి చేసుకోవాలి. ఈ టైంలో ఈ రసంకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఎంటీఆర్ రసం పొడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే అన్ని రకాల స్పైసెస్ని వాళ్ళు యాడ్ చేసేసి ఉంటారు. ఇప్పుడు నేను పెట్టిన రసం నలుగురికి 2 పూటలు వస్తుందండి. నేను 3 స్పూన్స్ పౌడర్ యాడ్ చేశాను. దాన్ని బట్టి మీరు కూడా ఆ రేషియోని చూసి వేసుకోండి. మనం ఎంతమందికి అయితే తయారు చేసుకుంటున్నామో ఒక్కొక్క ఈచ్ పర్సన్కి 1 స్పూన్ లెక్క వేసుకోవచ్చు. ఇక రసం పైన మూత పెట్టేసి సిమ్లో పెట్టి నురుగు వచ్చే వరకు మనం రసంని మగ్గించుకోవాలి. ఎక్కువగా తెరలకూడదు అనమాట. అలా చేస్తే టేస్ట్ అస్సలు బాగుండదు. సో ఎంత సింపుల్గా ఉంది కదండి. చివరిగా మనం కొత్తిమీర కూడా వేసుకున్నాం అనుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇట్లాంటి సింపుల్ డిషెస్ కుకింగ్ తెలియని వాళ్ళు కూడా చక్కగా నేర్చుకొని చేసేసుకోవచ్చు. ఇది కొలాబరేషన్ మాత్రం కాదు, నేను ఎంటీఆర్ని ప్రమోట్ చేయడం లేదండి, జస్ట్ నాకు నచ్చిన రసంని మీకు చెప్తున్నాను. సో ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నారమల్లి నీలిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ వేడి వేడి అన్నంలో రసం వేసుకొని అరటికాయ తాలింపు వేసుకొని తినబోతున్నానండి. నోరు బాగాలేనప్పుడు, జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు, రుచి తెలియనప్పుడు ఇలాంటి చక్కగా ఒక మంచి రసం పెట్టుకొని, వెజిటేరియన్స్ అయితే మంచి తాలింపుని పక్కన కాంబినేషన్గా పెట్టుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే మంచి ఫ్రైస్ని పక్కన కాంబినేషన్గా పెట్టుకొని ఈ రసంతో తింటే అద్దిరిపోతుందండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం, అలాగే మంచి డైలీ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.